గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. కేఆర్ న్యూస్ మీడియా, కేఆర్ పబ్లిక్ న్యూస్ సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. ఇక మన R1 న్యూస్ గ్రూప్ మీడియాని ఖచ్చితంగా నేను పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. R1 న్యూస్ అనేది ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం సామాన్యుల గొంతుకగా నిలబడడానికి, ఆర్ అంటే రైట్స్, ఫైట్ ఫర్ ద రైట్స్. సో R1 న్యూస్ అనేది రైట్స్, ఆర్ అంటే రైట్స్, ఫైట్ ఫర్ ద రైట్స్, మన హక్కుల కోసం మనమే కొట్లాడడం, సామాజిక న్యాయం, సమాన వాటా అనే ప్రధాన ఎజెండాతో మనము R1 న్యూస్ గ్రూప్ నడిపిస్తా ఉన్నాం. దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, వీడియోలు అన్నింటినీ కూడా కామెంట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఒక సంచలనం, ఒక బిగ్ బ్రేకింగ్ ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అడ్డంగా బుక్ అయినట్టేనా? ప్రస్తుతం ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము ఏమీ చేయదు కాబట్టి మొత్తం ఎలక్షన్ కమిషనే అధికారులతో పాలన కొనసాగిస్తుంది కాబట్టి నిమ్మకుండి పోయిందా ప్రభుత్వము? రాధాకిషన్ రావు వాంగ్మూలం నిన్న బయటికి పొక్కింది. ఆ పొక్కిన వాంగ్మూలంలో కేసీఆర్ పేరు చెప్పిండంట. ఏం చెప్పిండు? మా కేసీఆర్, మా కుల పయనం, ఆయనకు ఇతరులు విమర్శిస్తానంటే ఇగో గట్లనే గాడోడు గీడోడు నిరసన కార్యక్రమాలు లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడు అవన్నీ చేశానంటే మా సార్కు నచ్చదు. ఇగో గందుకని ఏం చేసిండంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిండు. ఇది బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. పూర్తి వివరాలు దీనికి సంబంధించినటువంటి పూర్తి అనాలిసిస్ మనము దినపత్రికలు వెళ్ళినప్పుడు చూద్దాం మిత్రులారా. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యూహానికి పదును పెట్టింది. సింగిల్ పాయింట్ ఎజెండా తెలంగాణలో బీజేపీని కార్నర్ చేయడానికి సింగిల్ పాయింట్ ఎజెండా రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే కథం పట్టిస్తుంది అనే సింగిల్ పాయింట్ ఎజెండా. ఇక బీజేపీ ఏమో ఆర్ఆర్ ట్యాక్స్ అనేటువంటి నినాదం, దానికి తోడు 550 సంవత్సరాలుగా నాన్పుట్టొచ్చిన భగవాన్ శ్రీరాముడి గుడి నిర్మాణం, మోదీ చరిష్మా, ఇగో గివే ముందల పెట్టుకొని ప్రచారాన్ని అయితే అద్భుతంగా కొనసాగిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో కొద్దిగా ఎన్నికల పడ్డట్టే కనిపిస్తా ఉంది. నిన్న కేటీ రామారావు ఎలక్షన్ కమిషన్ మీద దుమ్మెత్తి పోసిండు అనుకోరాదు. ఇక ఈ ముచ్చట్లయితే బరాబర్ మీ ముందుకు ఈ దినపత్రికలు ఉన్నటువంటి వాటిని విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనంటే మీకు సామాజిక అంశాలన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ వాడి వ్యాఖ్యలు, వాటి వెనుకలో ఉన్నట్టు ఎంతో కొంత నిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో చక్కగా వెలుగు పేపర్లకు వెళ్దాం. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగిల్ పాయింట్ ఎజెండా, నేను చెప్తున్నా కదా, ఇగో సింగిల్ పాయింట్ ఎజెండా, రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తలేరు, రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ, అమిత్ షా ప్లాన్, సీఎం రేవంత్. కేసీఆర్ నాపై 200 కేసులు పెట్టినా భయపడలేదు, ఢిల్లీ సుల్తాన్లు కేసులు పెడితే భయపడతానా? తెలంగాణ మీద దాడికి ఢిల్లీ సుల్తాన్ల ప్రయత్నం, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం, సిద్దిపేటలో 1,00,000 మంది రైతులతో సభ పెడతానని వెల్లడి, ఆసిఫాబాద్, సిద్దిపేట, కుత్బుల్లాపూర్ లో సీఎం ప్రచారం చేసిండు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సిద్దిపేటలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ కి పెడుతున్నట్టే ఆ మీటింగ్ కి హాజరైనటువంటి జనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా హరీష్ రావు పైన కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు, అవి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక రిజర్వేషన్లు రద్దు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే దేశంలో జనగణన చేపట్టడం లేదని అన్నారు. రిజర్వేషన్లు ఎత్తేయాలని బీజేపీ చూస్తున్నది. మన దేశంలో బ్రిటిష్ కాలం నుంచే జనాభా లెక్కలు మొదలయ్యాయి.
1881 నుంచి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తున్నారు. కానీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా ప్లాన్ వేశారు. అందుకే 2021లో జరగాల్సిన జనగణన ఇప్పటి వరకు చేయలేదని చెప్పేసి సీఎం ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యాన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ రాష్ట్ర నాయకత్వం పైన కాకుండా డైరెక్ట్ అటాక్ కేంద్ర బీజేపీ పెద్దలపైనే, ప్రధాని నరేంద్ర మోడీ పైన, అమిత్ షా పైన, దీనికి తోడు ఆర్ఎస్ఎస్ పైన గురిపెట్టి దబాయించి తెలంగాణ ప్రజలతోన ఈ రిజర్వేషన్ల రద్దు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రద్దు చేస్తుందనేటువంటి వ్యూహం నిజంగా కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపినిచ్చిందని చెప్పుకోవచ్చు. ఏ కాముచ్చట. ఎందుకంటే వాస్తవానికి తెలంగాణలో చర్చ ఏం జరగాలి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ విషయం, 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు, దీనిపైన చర్చ జరిగేది గత కొంతకాలంగా. కానీ అమంతా ఉల్టాపాల్ట అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీని కారణం చేయడానికి, బీజేపీ పార్టీని బద్నాం చేయడానికి, బీజేపీ పార్టీని తెలంగాణ ప్రజలలో ఒక దోషిగా, ఒక దొంగగా నిలబెట్టేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఈ మధ్య వారం దినాల నుంచి అద్భుతంగా పాచికలిస్తే బీజేపీ పార్టీ అందులో పడ్డట్టునే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అంశమే సింగిల్ పాయింట్ ఎజెండా. గుజరాత్కేమో బంగారు గుడ్డు, తెలంగాణకేమో గాడిద గుడ్డు. ఇది బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ ఇచ్చింది. బీజేపీ కనుక మూడోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ను ఖతం పెట్టిస్తారు. అందుకని వాళ్ళు 400 సీట్లు అడుగుతున్నారు. జనగణన కూడా అందుకే చేయలేదు. 1881 నుంచి బ్రిటిష్ కాలం నుంచేలే మన దేశంలో జనాభా లెక్కలు ఎప్పటికప్పుడు 10 ఏళ్ళకు ఒకసారి లెక్కిస్తారు. కానీ బీజేపీ పార్టీ 2021లో వేయాల్సినటువంటి జనాభా లెక్కలను ఇప్పటి వరకు కూడా వేయలేదు. ఎందుకంటే రిజర్వేషన్లు రద్దు చేయడం వాళ్ళ ప్రధాన ఎజెండా. మీరు ఎప్పుడు మిత్రులారా ఇట్లా ముచ్చట్లు చెప్తారంటే ప్రజలు నమ్మరా? సో దీనికి బీజేపీ పార్టీ దగ్గర మందుందా? ఇది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి అంశం, రిజర్వేషన్లు రద్దు చేయాలనేటువంటి అంశం. చక్కగా ఆ బుల్లెట్ రేవంత్ రెడ్డి దింపే బుల్లెట్ ఏడబోయి తగులుతా అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకో, అమిత్ షాకో, లేదంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కో తగులదు, చక్కగా ప్రజల గుండెల్లోకి తగులుతుంది. అప్పుడు బీజేపీ పార్టీకి నష్టం జరిగే అవకాశము ఇగో రేవంత్ రెడ్డి ఎన్నుకున్నటువంటి ఈ పంత, ఈ వ్యూహము, ఈ కమత్ అయితే బరాబర్ పనిచేసినట్టుగా అనిపిస్తుంది నాకైతే. సో ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ఈ రిజర్వేషన్ల అంశం తీసుకొచ్చి బీజేపీ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇక బండి సంజయ్ నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసాడు. కేసీఆర్ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సీఎం రేవంత్ ను ప్రశ్నించిన బండి సంజయ్ సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్, నేను రేవంత్ రెడ్డి ఇద్దరం బాధితులమే, కేసును కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి కూని చేస్తున్నాయి, సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేసీఆర్ పేరున్న ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీఎం రేవంత్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ట్యాపింగ్ వ్యవహారం అంతా సిరిసిల్ల కేంద్రంగా జరిగిందన్నారు. ఇందులో కేటీఆర్ కు కూడా సంబంధం ఉందని ఆరోపించారు. సో బండి సంజయ్ కూడా చక్కగా గురి ఎక్కడ పెట్టిండంటే కేటీ రామారావు మిన్నే పెట్టిండు. ఎందుకంటే ఈ కేసు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఖచ్చితంగా ఎలక్షన్లు అయిపోయినప్పుడే పెద్ద తలకాయల మెడకు చుట్టుకొని ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక్కసారి ఎలక్షన్లు అయిపోయినప్పుడే పెను సంచలనంగా పెద్ద తలకాయలు పట్టడానికే పోలీసుల జాగిలాలు దిగుతాయేమో అనిపిస్తుంది. ఇగో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల్లో ఒక ఆయుధంగా మలుచుకునేటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ అయితే చేస్తా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో నాతో పాటు రేవంత్ రెడ్డి కూడా బాధితుడే. సిరిసిల్ల కేంద్రంగా కేటీ రామారావు దీన్ని నడిపించిండని చెప్పేసి కేసీఆర్ కుమారుడి పైన డైరెక్ట్ గా బాణం ఎక్కి పెట్టిండు బండి సంజయ్. సో అందుకనే వీళ్ళు రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఒకటైరు. ఇక ఆ ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బండి సంజయ్ ఆరోపణ చేస్తున్నాడు. సో అందుకనే సిబిఐకి ఇవ్వాలి, కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇస్తే పారదర్శకంగా ఈ కేసును ఖచ్చితంగా విచారణ చేస్తారని చెప్పేసి బండి సంజయ్ కోరుతా ఉన్నాడు. సో నాతో పాటు నేను
రేవంత్ రెడ్డి కూడా బాధితులమని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ పైకి బండి సంజయ్ డైరెక్ట్ గురి పెట్టిండు. బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడానికి, బద్నాం అనేది వాళ్ళు చేసిన తప్పుని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక అక్క ఇక మా కవితక్క పరిస్థితి నెల దాటిపా, దగ్గర 2 నెలలు నడుస్తుంది. 2 నెలల నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. కేటీ రామారావు ఒక ఏది ఫిబ్రవరి 20 తారీఖు పోయినట్టున్నాడు, మార్చి 20 తారీఖు పోయిండు. తర్వాత ఏప్రిల్ మొన్న ఒకసారి పోయింది 26 తారీఖు. మొత్తం మీద అయితే అక్క నెలన్నర దినాల నుంచి వెళ్ళి ఆ TR జైల్లో ఉడుకుంటా ఉండదు. ఏం చేస్తాం, ఈడనేమో ఎలక్షన్ ముందు పోతే నువ్వు ఎన్నికలు వస్తే గోయి, అటు పోతే ఈడేమైతే భయం తండ్రి కొడుకులకు అల్లుళ్ళకి. బిడ్డ ఉంటే ఉండదని వదిలిపెట్టారు, కన్న బిడ్డని వదిలేసారు, గారాల పట్టిని వదిలేసారు. అక్కనేమో షెర్లపల్లి జైల్లో చిప్పకూడి తినుకుంటా కూర్చున్నది. ఇక వీళ్ళేమో తెలంగాణ గల్లీల తెలంగాణ ఊర్ల మీద పడి ప్రచారం చేసుకుంటా పార్టీని బతికించుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పెద్ద కేసీఆర్ నుంచి మొదలుకొని అందరు చేస్తా ఉన్నారు. నెలన్నరగా జైల్లోనే కవిత దొరకని బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15 అరెస్టు. 1-2 సార్లు కవితను కలిసిన కేటీఆర్ ఏప్రిల్ 14 చివరి ములాఖాతు. ఈ నెల 6 బెయిల్ పిటిషన్ల పైన తుది తీర్పు వచ్చే అవకాశం ఉంటుందట. నిన్న బెయిల్ తీర్పు పైన కోర్టు మళ్ళొక్కసారి 6వ తారీఖు వాయిదా వేసింది. బెయిల్ తీర్పు పైన రౌస్ ఎవెన్యూ కోర్టు. సో అక్క నా అంచనా ప్రకారం, ఇక మీరు చెప్తున్నా చూడరి, ఇక మీకు కూడా తెలిసి ఉండొచ్చు, నా అంచనా ప్రకారం అక్క ఎలక్షన్లు ఎప్పుడు జరుగుతూ ఉన్నాయి తెలంగాణలో? మార్చి 13 తారీఖున జరగబోతున్నాయి. గప్పటి వరకు అక్క బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మే 13 తర్వాతనే అక్క బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరి 6వ తారీఖు ఏమైనా జరిగే అవకాశం ఉందంటే కేవలం కొద్ది శాతం మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంట. ఇది చూడాలి, ఈ కేసు ఎక్కడెక్కడ తిరుగుతుంది, ఎటు వైపు మళ్తుంది అనేది. ఈ కేసు అయిపోయినా మనం మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ వస్తుంది చూడురి. 3 రోజులు బగబగ ఇక చూడు, రెండాలు దబాయించి కొడతాయంట. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ 22 జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీలు నమోదు. అత్యధికంగా నల్లగొండ జిల్లా ఇబ్రహీంపట్నంలో 46.6 డిగ్రీలు. పలు జిల్లాలకు వడగాలు హెచ్చరికలు. జాగ్రత్త ఈ విషయంలో మాత్రం. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కు నోటిఫికేషన్ రిలీజు ఈ నెల. అంటే ఖమ్మము, నల్లగొండ, వరంగల్ ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి జనగాం నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలవడంతోనే దీనికి రాజీనామా ఇచ్చి దీనికి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. దీనికి ఇప్పుడు గట్టి పోటీ నడుస్తూ ఉంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నెల 9 వరకు నల్గొండ కలెక్టర్, వచ్చే నెల 9 ఈ నెల 9 వరకు నల్గొండ కలెక్టరేట్ లో నామినేషన్లు తీసుకుంటారట. ఇక జూన్ 3 నుంచి 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఉన్నాయంట. వీడియో మార్పింగ్ కేసులో ఢిల్లీ పోలీస్ వర్సెస్ స్టేట్ పోలీస్, ఇది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీడియో మార్పింగ్ చేసి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లను ఎత్తేస్తామని చెప్పిన మాటలని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు అమాతం ఏం చేశారు అంటే SST OBCల రిజర్వేషన్లు కథం పట్టిస్తామని అమిత్ షా చెప్పినట్టు మార్పింగ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో వదిలేశారు. అది కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా. ఈ మీరు చూడుర్రి, ఎప్పుడైనా చూడుర్రి అబ్బా, బీజేపీ పార్టీ వ్యూహాలకు ఈ ప్రజల్ని నమ్మించడానికి అనేక ఎత్తులు వేస్తుంటుంది బీజేపీ. వాళ్ళ సోషల్ మీడియా వారియర్స్ మామూలు ఉండరు. సరే తిమ్మిని బమ్మి చేస్తారు, బమ్మిని తిమ్మి చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీని మించిపోయి బీజేపీ పార్టీని బద్నాం చేసేసారు ముందే. వాస్తవానికి బీజేపీ పార్టీ వాళ్ళు ఇట్లాంటి దాంట్లో చాలా మంది ఉంటారు. కాంగ్రెస్ పార్టీని ఎట్లా కారణం చేయాలని సోషల్ మీడియాని విపరీతంగా వాడుకుంటారు. వాళ్ళకి మించిన వాళ్ళు ఉండరు నాకు తెలిసి ప్రపంచంలోనే. కానీ తెలంగాణలో మాత్రం తిరకాసు పడ్డది. దేశంలోనే అమిత్ షా యొక్క మాటలను వక్రీకరించి వాటిని మార్పింగ్ చేసి వీడియోలు వదలడంతోన ఢిల్లీ పోలీసులను తెలంగాణ గడ్డ మీదకి పంపిస్తే తెలంగాణలో ఉన్నటువంటి CCS పోలీసులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సంబంధించిన ఎవరైతే మార్పింగ్ చేసారో వాళ్ళ మీద కేసు నమోదు చేశారు. అయితే నిన్న ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పోలీసులు గాంధీ భవన్ వెళ్ళి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తే దానికన్నా ముందే ఏం చేశారు అమాతము ఈ CCS పోలీసు వాళ్ళు ఆ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎవరైతే ఈ అమిత్ షా వీడియోని మార్పింగ్ చేసారో వాళ్ళని పట్టుకున్నారు, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టుకున్నారు. ఇక వాళ్ళకి తలలు పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు. అరే అమ్మా మాకన్నా ముందు వీళ్ళు ఎట్లా పట్టుకుర్రి, ఇలా ఇప్పుడు ఏం చేయాలి, ఈ తతంగం అంతా తెలియకుండా ఉంటుంది
తెలుస్తారా అని చెప్పేసి ఢిల్లీకి సంబంధించిన పెద్ద పోలీసు వాళ్ళతో మాట్లాడితే ఇక కస్టడీలోకి తీసుకోవాలని చెప్పేసి కోర్టు ద్వారా ప్రయత్నం చేయాలని చెప్పేసి చెప్పారట. వీడియో మార్పింగ్ కేసులో ఢిల్లీ పోలీస్ వర్సెస్ స్టేట్ పోలీసు నిందితులను అరెస్ట్ చేసేందుకు గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు వారికంటే ముందే అదుపులోకి తీసుకున్న సిసిఎస్ పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు. ఊహించని పరిమాణంతో కంగుదిన్న ఢిల్లీ పోలీసులు నిందితులను ఎలా అరెస్ట్ చేయాలనే దానిపైన మల్లగొల్లలు వాడుతున్నారట. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి సంబంధించిన వీడియో మార్పింగ్ కేసులో ఖచ్చితంగా ఇది ఎటెటు పోతో తెలియదు కానీ మొత్తం మీద బీజేపీ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది ఇప్పటికే. ఇక నిజాం షుగర్స్ గేట్లు త్వరలో ఓపెన్ తెరుచుకోనున్న బోధాన్ ముత్యంపేట ఫ్యాక్టరీలు. వన్ టైం సెటిల్మెంట్ కింద పాత బకాయిల చెల్లింపులకు బ్యాంకర్లు ఓకే. 43 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం పరిశ్రమల పునరుద్ధరణకు జనవరిలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. చర్చలతో బ్యాంకులు ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం. 10 ఏళ్లు కేసీఆర్ అధికారం నుండి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెలియకుండా నానబెట్టి ఇక ప్రజలే చెంపశెల్లు అనే విధంగా తీర్పించే వరకు వదిలిపెట్టలే. లాస్ట్కి ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అమాతము మంత్రివర్గ ఉపసంఘాన్ని జనవరిలో ఏర్పాటు చేశారు ఈ ఫ్యాక్టరీలు మూతపడిన ఫ్యాక్టరీలు ఓపెన్ చేయడానికి. సో ఎట్టకేలకు నిజాం షుగర్స్ ఓపెన్ చేయడానికి ప్రభుత్వం కీలకంగా బ్యాంకర్లతోన అయితే ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం అంట. ఈ ఐటీడీఏలకు నిధులు ఏటా ఒక్కో పీఓకు 30 కోట్ల చొప్పున 120 కోట్ల అలొకేషన్ సర్కార్ ఓకే. గిరిజన సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు వినియోగం ఎన్నికలేక పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్లో కేటాయింపులు 10 ఏళ్ళుగా ఐటీడీఏలకు పైసయ్యని గత బీఆర్ఎస్ సర్కారు. చాలా ఉన్నాయి, ఒకటే డిపార్ట్మెంట్ కాదు చాలా ఉన్నాయి. కేసీఆర్ గాలి కొదిలేసిన డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి, ఒకటి రెండింటిని పట్టుకొని ఊగిసలాడారు. ఇక ఒక్కసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇందులో చాలా కీలకమైనటువంటి వార్త ఉంది. ఆకాశ దేశం నుంచి అవనికి సందేశం. 26.6 కోట్ల కిలోమీటర్ల దూరాన ఉన్న సైకి వ్యోమనౌక నుంచి నాసాకు 10 నిమిషాల లేజర్ డేటా. ఈ ప్రాజెక్టు ఆపరేషన్స్ చీఫ్ మీరా శ్రీనివాసన్ రోదర్శి నుంచి ఆప్టికల్ డేటా బదిలీ దిశగా పెద్ద మైలురాయి. భవిష్యత్తు ప్రయోగాల్లో కీలకమంట. ఓరే అమ్మ 22.5 కోట్లు, దాదాపు 22.5 కోట్ల కిలోమీటర్ల నుంచి సైకి అనే వ్యోమనౌక నుంచి అంట నాసాకు 10 నిమిషాల డేటా వచ్చిందంట. ఏం అభివృద్ధి రా నాయన. 22.6 కోట్ల కిలోమీటర్లు ఎంత దూరం ఉంటుంది ఊహకు కూడా అందదు మనకు. గన్ని కిలోమీటర్ల నుంచి వెళ్ళి డేటా ఇగో వ్యోమనౌక నుంచి వెళ్ళి తీసుకొచ్చిరట 10 నిమిషాల డేటా అట. బాబా గ్రేట్. ఇక గీడ చూడరి మామ అల్లుడు పాపాల భైరవులు 40 ఏళ్లుగా సిద్దిపేటను వట్టి వీడిస్తున్నారు. సిద్దిపేటలో నిర్వహించిన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ, కోదండరాం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే నిన్న రేవంత్ రెడ్డి సిద్దిపేట గడ్డ మీద నుంచి వెళ్ళి శనీశ్వరరావు అని చెప్పేసి హరీష్ రావుని వ్యంగ్యస్త్రాలతో విరుచుకుపడుకుంటా చలో 15 ఆగస్టు రెడీగా నీ రాజీనామాతో సిద్దిపేట ప్రజలకు విముక్తి కలుగుతాం. 30-40 ఏళ్ల నుంచి వెళ్ళి శనీశ్వరరావు విముక్తి కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నిలబెడతాం, గెలిపిస్తామని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఆయన ఎన్నికల ప్రచారం సందర్భంగా చేసాడు. చూడు ఒకసారి 40 ఏళ్లుగా సిద్దిపేటను వట్టి వీడిస్తున్నాడు. ఆ బ్రహ్మరాక్షసుల నుంచి విముక్తి కలిగిస్తాం. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా రుణమాఫీ అమలు. హరీష్ రావుతో రాజీనామా చేయించి సిద్దిపేటలో కొత్త ఎమ్మెల్యేని గెలిపిస్తా. దుబ్బాకకు రఘునందన్ తెచ్చింది గాడిదగుడే. మన కేసీఆర్ కు బాయ్ చెప్పాం. ఇక మోడీకి సిద్దిపేట, ఆసిఫాబాద్, కుత్బుల్లాపూర్ సభలు, రోడ్ షోలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూడొచ్చు. ఇక 40 ఏళ్ల నుంచి సిద్దిపేట నియోజకవర్గాన్ని మామాల్లుడు పాపాల భైరవులాగా పట్టి పీడిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీష్ రావుపై విమర్శలు గుప్పించాడు. ఏనుగులు తినే మామ ఒత్తుపోతూ పీనుగలు తినే అల్లుడిని తెచ్చి పెట్టిండని ఎద్దేవా చేశారు. ఇక మీద కాంగ్రెస్ అభ్యర్థి నీలమ్మకు మద్దతుగా గురువారం రాత్రి సిద్దిపేటలో జరిగిన కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అరుంధతి సినిమాలో బొమ్మాలిగా సిద్దిపేటను పట్టి పీడిస్తున్న బ్రహ్మరాక్షసుల నుంచి విముక్తి కలిగించడానికి గడ్డ మీద మిగతా 12వ పేజీలో. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం అయితే చాలా బరాబర్గా పెట్టుకున్నాడు. బాణం చక్కగా సిద్దిపేట హరీష్ రావు మీదకి పెట్టాడు. హరీష్ రావు నాకు తెలిసి అనవసరంగా రేవంత్ రెడ్డితో గోక్కున్నావేమో అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. సరే నువ్వు గోక్కున్నావా లేదంటే పీక్కున్నావా ఏందనేది నీకు తెలిసి ఉండాలి. ఏదేమైనా కూడా ఈ రుణమాఫీ విషయంలో 15 ఆగస్టు లోపు
రుణమాఫీ చేస్తాని రేవంత్ రెడ్డి సవాల్ చేస్తే చేయడని చెప్పేసి హరీష్ రావు సవాల్ చేస్తే రేవంత్ రెడ్డి నేను చేసేస్తారా బాయ్, నువ్వు రాజీనామా జేబులో కాగితం పెట్టుకొని రెడీగా ఉండు అని చెప్పినటువంటి సవాలు ఆ సవాలు ఏకంగా హరీష్ రావు మేడంకి కత్తిలాగా వేలాడుతుందా? ఇది తెలవాలంటే 15 ఆగస్టు వరకు ఆగాల్సిందే మనమందరం. సో శని సిద్దిపేటకు పట్టిన శనిని వదిలిస్తా అని చెప్పేసి బ్రహ్మరాక్షసుల యొక్క భరతం పట్టేది నేనే, బరాబర్ కాంగ్రెస్ అభ్యర్థిని హరీష్ రావు రాజీనామా చేయిస్తా, కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడతా, గెలిపించుకుంటా అని చెప్పేసి నిన్న చెప్పిండు. సో నీలం మధుకి మెదక్లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అయితే సఫలీకృతమైంది. ఎందుకంటే అక్కడ నిలబెట్టినటువంటి వెంకట్రామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి, రఘునందన్ రావును బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి, ఇక కాంగ్రెస్ నుంచి నీలం మధు. సో ఇలా ముగ్గురి మధ్యలో పోటీ మస్తు మజాగా కనిపిస్తూ ఉంది. అయితే మెదక్లో దాదాపుగా ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇవాళ కంచుకోట కల్వకుంట్ల కుటుంబ పాలకు హరీష్ రావు అందులో ఉన్నాడు. మరి ఆ కంచుకోటను కాంగ్రెస్ పార్టీ బద్దలు కొట్టడానికి ఈరోజు పావులు కలుపుతా ఉంది. బద్దలైతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ బద్దలు భాషింగాలు అయినట్టే. ఇక పక్కా గుర్తు పెట్టుకోర్రి. అమిత్ షా ఫేక్ వీడియో కేసు, టీ కాంగ్రెస్ ఐటీ సెల్ ఇన్ఛార్జి మన్నే సతీష్ అదుపులోకి, అరెస్ట్ చేసిన సిసిఐ బృందం మరోసారి గాంధీబాబుకు ఢిల్లీ పోలీసులు. ఇక ఆంధ్రప్రదేశ్లో కలిపిన 5 గ్రామాలను తీసుకొస్తాం. హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ పాలమూరు మేడారానికి జాతీయ హోదా, తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో నేడు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. సో ఇది ఆంధ్రప్రదేశ్లో కలిపిన 5 గ్రామాలు కాదు 7 గ్రామాలు కలిపి 5 తీసుకొస్తా అంటున్నాడు, కానీ అసాధ్యం. చట్టం చేసింది కేంద్ర సర్కారు చట్టం చేసింది. 5 గ్రామాలను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసింది. పోలవరం 30 గ్రామాలకు సంబంధించి ఖమ్మంలో అవి తీసుకొస్తా అంటున్నాడు, కానీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. వస్తే అది సాధ్యమవుతుంది అని చెప్పలేం, కానీ కొద్ది అవకాశం ఉంటుంది. ఇక చట్టమే కాబట్టి చేసే అవకాశం. ఇక తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేస్తా ఉన్నాడట. వడదడ 15 జిల్లాల్లో నేడు రేపు ఉడగాలు. భారత వాతావరణ కేంద్రం హెచ్చరిక. 5 జిల్లాల్లో 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత. ఎండకు మిర్యాలగూడలో పైల రోడ్డు వడదెబ్బతో 6 మృత్యువాత చెందిరట. ఇక దుబాయ్లో మళ్ళా జోరు వానలు పడంటే పలు విమానాలు రద్దు చేసిరట. ఇక రండి చూడు అసలు సిసలైనటువంటి వార్త. సారు దండం పెట్టాలి నీకు, ఒక్కసారి సార్కు దండం పెడదాం. ఎందుకంటే తెలంగాణ తీసుకొచ్చిన బాపు కదా, తెలంగాణను తీసుకొచ్చిన బాపు కాబట్టి దండం పెడదాము. ఎంత పెద్ద పని చేస్తాడు సార్, చిన్న పనులు ఏం చేయడు. ఎందుకంటే సార్ కంట గట్లనే ఎవరైనా విమర్శిస్తేనో లేదంటే తిడితేనో నిరసన కార్యక్రమాలు చేస్తేనో సారు పాలన మంచి చేస్తలేడని ఎవరైనా అంటే కోపం వస్తా అంట, తట్టుకోలేడు ఆ కోపం. అందుకని ఏం చేసుకున్నాడు అంట, ఇగో తన కులపోలను మొత్తం కూర్చునబెట్టి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో కూర్చునబెట్టాట. ఎవడు ఏమి మాట్లాడి ఎవడు ఏం చేసినా అమాంత పట్టుకోడు జైల్లో వేస్తాడు, పట్టుకోడు పోలీస్ స్టేషన్లో వేస్తాడు, నోరు మీపిస్తాడు, లేదంటే వాళ్ళని భయపెట్టడు, ఇక రకరకాలు చేసినట్టు ఇక మొత్తం తతంగం ఏందో చూడు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమే, ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ కోసమే. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో రాధాకిషన్ వెల్లడి. ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో సన్నిహితుల రహస్య కార్యకలాపాలను మేము చక్కబెట్టాం. విపక్ష నేతలు కేసీఆర్కి ఇబ్బంది ఉన్నవారు వారి సన్నిహితుల ఫోన్లపై ప్రణీత్ రావు నిఘా. ఆ వివరాలతో వాళ్ళని లొంగ తీసుకునేటోళ్ళం. చిన్న విమర్శ చేసినా పెద్ద ఆయనకు చిరాకు, అందుకే నిరసనలు ఆందోళనలు అణిచివేశాం. ఆదేశాలన్నీ సిపి ద్వారా వచ్చేటట్టు చూసుకున్నాం. వెల్లడించిన టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకిషన్. లోక్సభ ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు పార్ట్ 2 అంట. ఇక చూడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో ఆయన సన్నిహితుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు తామంతా కలిసి పనిచేశామని టాస్క్ ఫోర్స్ డీజీపీ మాజీ డీజీపీ ఓఎస్డి రాధాకిషన్ రావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపిండు. ఇక ఫోన్ ట్యాపింగ్ ద్వారా
ప్రణీత్ కుమార్ అందించే వివరాలతో కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను వారికి ఆర్థిక సాయం అందించే వారిని బెదిరించి లొంగ తీసుకునేవారమని, సివిల్ తగాదాల్లో సెటిల్మెంట్ చేసేవారమని, ఎన్నికల నగదు తరలింపును అడ్డుకునేవారమని చెప్పారు. బీఆర్ఎస్ డబ్బు రవాణాకు సహకరించేవారమని తెలిపారు. గత నెల 3 నుంచి 10వ తేదీ వరకు దర్యాప్తు అధికారులు ఇగో చూడుర్రి నీ అంత పోటు మొనగా తెలంగాణకు అవసరమే. ఎందుకంటే పూర్యం తెలంగాణ బాపు రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పితామహుడు సాగు నోట్లే తలకాయ పెట్టిండు. ఆంధ్ర వాళ్ళని ఆడిపోసి తెలంగాణ సెంటిమెంట్ రగిల్చి 1200 మంది బలిదానాల మీద వేసుకున్న కుర్చీ మీద కూర్చొని ఏం చేసిండు? తెలంగాణలో ఎవరి పోటు మొనగాని ప్రశ్నించొద్దంట, ఎవరు తిట్టొద్దంట, ఎవరు విమర్శించొద్దంట, షికాక్ కలుగుతాడంట, చిరాకంట చాలా కోపం వస్తుందంట. ఆ కోపం బట్టలేక ఏం చేసిందంట, ఇగో తెలంగాణలో ఈయనని ఈ జాతి పితను ఎవరు విమర్శించాలని గుంజుకొచ్చుడు, పోలీస్ స్టేషన్ వేసుడు, లేదంటే జైలుకి పంపుడు, అక్రమ కేసులు బనాయించుడు, లేకపోతే భయపెట్టుడు. ఎవరైనా కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, వాళ్ళ సన్నిహితులు కావచ్చు, ఎవడన్నా కావచ్చు. ఇదంతా నేను చెప్తున్నా అనుకుంటున్నారు. ఇగో సార్ కులపాయననే ఓఎస్డీగా పెట్టుకున్నటువంటి రాధాకిషన్ రావు మొన్న ట్యాపింగ్ కేసులలో అరెస్ట్ అయ్యి దర్యాప్తుల సంచలనమైనటువంటి విషయాలు బయటికి పొక్కినాయి. ఎలక్షన్ అయిపోయినప్పుడే ఇక దీనికి సంబంధించి బరాబర్ పార్ట్ 2 ఉంటుందంట. చూడండి, సిగ్గు అనిపిస్తలేదా అసలు? గింత పెద్ద చెప్పుకొని గింత చిన్న పని సిగ్గు అనిపించలేదా? అంత ఉద్యమం చేసినా, ఇంత ఉద్యమం చేసినా కేసులకు భయపడతానా నేను, జైలుకి భయపడతానా నేను, ఆ దర్యాప్తుకు భయపడతానా నేను అని చెప్పుకున్న కేసీఆర్ గీది ఎట్ట చేయాలనిపించింది అసలు? ప్రజలంతా దుమ్మెత్తి వస్తున్నారు సార్. కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వరు? ట్యాపింగ్ కేసులో స్పష్టంగా కేసీఆర్ పాత్ర, ఇది రాధాకిషన్ రావు స్టేట్మెంట్ లో ఉంది. కేసీఆర్ ను కాపాడేందుకో మంత్రి చీకటి ఒప్పందం, బీఆర్ఎస్ మనిషికే కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ టికెట్. ఇక నేను రేవంత్ హరీష్ ట్యాపింగ్ బాధితుల బండి సంజయ్ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్. ట్యాపింగ్ కేసును మాకు ఆపదిస్తున్నారు, బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయకుండా పార్టీలను అడ్డుకోండి. హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసిందంట. ఫోన్ ట్యాపింగ్ కేసు మాకు ఆపదిస్తున్నారు, బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయకుండా కేసు కోర్టులు వేసారట. గింత నగ్నంగా పట్టుబడిన తర్వాత నడి బజార్ల బరితెహించిన కోడి అంట నడి బజార్లకు వచ్చి గుడ్డు పెట్టిందంట. ఇగో వీళ్ళ శ్రీపతి కూడా చూస్తే గట్లే అనిపిస్తుంది బీఆర్ఎస్ వాళ్ళకి. ఇంకేంది ఎప్పుడు దొరికిండు, అడ్డంగా దొరికిందని చెప్పేసి ఆయన వాంగ్మూలం స్టేట్మెంట్ చెప్పిన అప్పుడు ఇంకెందుకు రాబాయ్ మీకు? ఏది మన ఏమంటారు కదా, నానుడు ఉంటుంది, గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నా అంటే ఎవరో. ఇగో గట్లనే అనిపిస్తుంది వీళ్ళు. ఈ బండి సంజయ్ బరాబర్ చెప్పిండు, నిజంగా చెప్తున్నా. బండి సంజయ్ ఏది హరీష్ రావు, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మీ ముగ్గురమే బాధితులమని చెప్పుకొచ్చిండు. ఎస్, ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురే కాదు, వాళ్ళ ముగ్గురితో పాటు వేల మంది బాధితులు. కేసీఆర్ పుణ్యాన, ఈ జాతిపుత పుణ్యంగానే కుటుంబాలు వెళ్ళిపోయారు. ఇక మీకు తెలుసు కదా, నిన్న మొన్న మధ్యలో చూసినాం కదా, ఏకంగా నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణము ఫోన్ ట్యాపింగ్ అంట. బాబా ఎంత లక్కర్ పని అని చెప్పుకోవచ్చు ఇది. ఇక సారు, ఇక నీకు బరాబర్ ఏదో జరిగేటట్టే కనిపిస్తుంది. నీకు తప్పించుకునే అవకాశం కూడా బీజేపీ వాళ్ళతోనే నువ్వు పంచాయతీ పెట్టుకుంటేవి, నరేంద్ర మోడీనే ఢీ కొట్టివి. ఇక బీజేపీ వాళ్ళు కూడా రక్షించే అవకాశం లేదు. మీకు ఎలక్షన్ తర్వాత ఏదో చేసినట్టే కనిపిస్తుంది. ప్రజలారా మీరేమనుకుంటున్నారో చెప్పురు. ఇక కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వాయిదేశారు. నా తప్పుంటే జైలుకి వెళ్తా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారా? క్రిషాంక్ను కాదు జైలుకి పంపాల్సింది రేవంత్నే. బీజేపీ కనసన్నలో ఎన్నికల కమిషన్ కేటీఆర్. ఇక బడేబాయ్ బడా మోసం, చూడేబాయ్ దొంగమాట. హైదరాబాద్ నగరంలో కరెంటు, తాగునీటి కష్టం. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రోడ్ షో. బడాబాయ్ చోటేబాయ్ అంశం చెప్తున్నాడు. బడేబాయ్ మాషాల్లా, చోటేబాయ్ శుభానల్లా.
ఇక వీళ్ళు చెప్పే మాటలు గట్లేదు. నా తప్పుటే జైలుకి వెళ్తా. మీరు జైలుకి వెళ్ళేటోళ్ళా? ఎందుకు ఈ కేటీ రామారావు? ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో నీళ్లు లేవు, కరెంటు లేదు అని చెప్పేసి 2023 మేల మీరే బంద్ పెట్టారు. యూనివర్సిటీని మొత్తం హాస్టల్ మూసేసారు, చదువుకునే రోజులు బయటికి పంపించేసారు. దాన్ని ఫేక్ క్రియేట్ చేసి క్రిషాంక్తోన ఈ ఏడాది ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా గట్లనే మూసేయడానికి నోటీసులు ఇచ్చిందని చెప్పేసి క్రియేట్ చేశారు కదా. అది ముఖ్యమంత్రికి ఎట్లా ఏం సంబంధం ఉంటుంది? మీ పార్టీ సోషల్ మీడియా ఏం చేయాలి? క్రిషాంక్ చేసినట్టు తీసుకొని జైల్లో పడేసారు. ఇక దీన్ని నేను చెప్తున్నా కదా, కలకుంట్ల కుటుంబ పనులకు తిమ్మిని బమ్మి వేసేది, బమ్మిని తిమ్మి వేసేది, బోర్ల పడేసుడు, ఎల్లెలక పడేసుడు. ఎన్నుతో పెట్టినటువంటి విద్యాలకి గుంటనక్కర్లాక ఎదురు చూసుకుంటారు గోటికాడ. అవకాశం ఎప్పుడు దొరుకుతా అని. ఇక ఇది కాంగ్రెస్ పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్టగాసి మీరే చుట్ల ఇక వీళ్ళకి మించినటువంటి వాళ్ళు ఇంకోరు ఉండరు. హైదరాబాద్లో కరెంటు లేదు, నీళ్లు లేవు, బద్నాం చేసుడు అని, నీ కరెంట్ లేవు, నీళ్ళు లేవు అని బద్నాం చేసుడు స్టార్ట్ చేసాడు. అందుకని ఉస్మాన్ యూనివర్సిటీలో నోటీసులు ఇచ్చి బయటకు పంపిస్తున్నాను. పచ్చిగా దొరికిపోయారు. నా తప్పుంటే జైలుకి వెళ్తా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తారా? ఎన్నిసార్లు వెళ్ళినావు సారు? ఎన్నిసార్లు వెళ్ళినావు? ఇక మీ మాటలు ఏంటంటే ఊసర వెళ్ళి సిగ్గు ఆడుతుంది. సిగ్గు ఆడి తల కిందికి దించుకుంటుంది మీ మాటలు ఏంటే. గట్లనే ఉన్నాయి. ఇక దొంగ మాటలు, పచ్చి అబద్ధాలు చెప్పుట్లా వీళ్ళకి మించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఇక 27 నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నిక అంట నోటిఫికేషన్ జారీ అయింది. రాహుల్ ప్రధాని చేయాలని పాక్ తహత భారత్తో బలహీన ప్రభుత్వం ఉండాలని శత్రుదేశం యోచన పాకిస్తాన్ మద్దతుదారులు కాంగ్రెస్ ఆ నేతల నోట ఓట్ల జిహాద్ మాట ప్రధాని మోదీ ఆరోపణ చేసిందట. ఇక సో రాహుల్ ప్రధాని కావాలని చెప్పేసి పాకిస్తాన్ అనుకుంటుందని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. మాస్ రేపిస్టులకు మోదీ మద్దతు, 400 మంది మహిళలపై ప్రజ్వల అత్యాచారం, అతడికి మద్దతుగా మోదీ ప్రచారం చేశారు. అన్నీ తెలిసి జేడీఎస్తో పొత్తు రాహుల్. ఇక ప్రజ్వల్కు లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన సెట్. కర్ణాటకలో అయితే బీజేపీ పార్టీని ఆడుకోవడానికి ఒక షెండు దొరికింది, అది ప్రజ్ఞాల్ రోవన్న. సో మాస్ రేపిస్టులకు మోదీ మద్దతు చేస్తున్నాడు, జేడీయూతో మద్దతు పెట్టుకున్నాడు. ఇగో 400 మంది మహిళల పైన అత్యాచారం చేసినటువంటి ప్రజ్వల్ ఎందుకు క్యాండిడేట్ గా నిలబెట్టిరని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్, సిద్ధరామయ్య శివమొగ్గలో జరిగినటువంటి ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. చూడాలి మరి అది ఎన్నికల కాంగ్రెస్ పార్టీకి ఆయుధం దొరికింది కర్ణాటక. ఈడనేమో రిజర్వేషన్ల అంశము, ఆడనేమో ఈ ఏది ప్రజ్ఞాల్ రేవన్నది, రెండు దొరికినాయి. కాళేశ్వరం బ్యారేజ్ను ఎలా కాపాడుకోవాలి సూచన కోసం ఎన్డీఎస్కే కమిటీకి రాష్ట్ర సర్కార్ వినతి అంట. ఢిల్లీ మహిళా కమిషన్లోని 223 మంది తొలగింపట, అందరు కాంట్రాక్ట్ ఉద్యోగులు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం, భారతీ ప్రక్రియ అక్రమమని వెల్లడించారు. సో కేజ్రీవాల్ నియమించినటువంటి వాళ్ళంతా. బోధాన్ ముత్యంపేట సక్కర కర్మాగారాలకు మోక్షం, వన్ టైం సెటిల్మెంట్ కింద బ్యాంకులకు పాత బకాయిలు చెల్లింపు. ఈ 43 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కారు ఎన్నికల తర్వాత చేర్చుకోనున్న ఫ్యాక్టరీలు. మాట నిలబెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చెరుకు రైతులకు కార్మిక వర్గాల్లో హర్షం అంట. సో ఇది ఇట్లుంటేనంటే ఒకసారి మన ఏది కేసీఆర్ పత్రిక, కేసీఆర్ కులపైన నడిపించుకునే పత్రిక ఈ నమస్తే తెలంగాణ. ఇది నమస్తే తెలంగాణ అంటారా? తెలంగాణకి ఈ నమస్తే తెలంగాణకి సంబంధం ఏముందా? అసలు తెలంగాణ పదం వాడడానికి కూడా అనరాదు. ప్రజల గురించి ఏముండదు. దొరల పత్రిక ఇది. కేసీఆర్ ఇంటి పత్రిక, కేసీఆర్ మాస పత్రిక, జేబులో నుంచి వచ్చి పత్రిక. కరపత్రం కన్నా అన్యాయం ఉంటుంది. ఇక పింఛను పెంచుడుపై ఆశక్కకు ఆశ లేదు. కాంగ్రెస్ మాట తప్పించి ఇప్పటికైనా కేసీఆర్ అరుచుకుంటున్నాడు. ఆదిలాబాద్ వృద్ధురాలి మాట అంట. ఓకే. ఇక రేవంత్ రెడ్డి ఫేక్ ఆధార్లు ఇగో తప్పైతే నన్ను జైల్లో వేయండి, నిజమని తేలితే మీరు సెన్సెల్ కూడా జైలుకి వెళ్తారా? ఓయి హాస్టల్ డాక్యుమెంట్ పై కేటీఆర్ సవాల్. జైల్లో ఉండాల్సింది ముఖ్యమంత్రి. తప్పుడు డాక్యుమెంట్ పెట్టిన సీఎం ఆయనను వదిలి క్రిషాంక్ అరెస్ట్. ఫేక్ అని నిరూపించేందుకే పగ. బీజేపీ కనుసరణలో ఈసీ, మోదీ, రేవంత్ ప్రసంగాలపై చర్యలేవి.
ప్రధాని పైన చర్యకు ఈసీకి ధైర్యం లేదు, ముఖ్యమంత్రి మాటలకు నీతి సూక్తుల. మేము 27 ఫిర్యాదులు చేసినా స్పందించలే. కేసీఆర్ పై మాత్రం ఆగమేఘాలపై చర్యలు. కాంగ్రెస్ బీజేపీ ఒకటే, వేరు కాదు. కేసీఆర్ బస్సు యాత్రతో ఆ పార్టీలకు దడ, ఓటుతోనే వాళ్ళకు బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు. ఇక అయ్యలేడుగా, కొడుకుని వేసుకున్నాం. ఇక అయిపోయి జనం ఎట్లాగా ఉంటారు, అయ్యలేడు కొడుకుని వేసుకున్నారు పెద్దగా, జనం ఎట్లాగా ఉంటారు. ఈడ బద్నాం చేసుకుంటారు. అడ్డంగా నగ్నంగా పచ్చిగా దొరికినా కూడా ఇంకా ఎందుకు ఈ మోతే వారి మాటలు మరి ఆ నోటీసులు ఫేకు అందరు తెలిసేసారు. మళ్ళీ దాన్ని ముఖ్యమంత్రికి ఆపాదిస్తున్నారు. షీ బీజేపీని బద్నాం చేస్తున్నారు. బీజేపీ కనసన్నలు ఈసీ ఉందంట, రేవంత్ ఏమో తప్పు చేసిండు. జైల్లోకి వెళ్ళాల్సింది రేవంత్ రెడ్డి అంట చెప్తున్నాడు. మన పంపిరియా. ఇక పోలీసుల అదుపులో కాంగ్రెస్ సోషల్ మీడియా టీం 26, 27 తేదీలో టెట్కు విరామం. నేడు దోస్తు నోటిఫికేషన్ విడుదల. మీకు ముచ్చట చెప్పాలి, ఇనురి జరా. ఆర్ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ బిల్డర్ల నుంచి ఎస్ఎఫ్టీకి 100 డిమాండ్, చివరకు 68కి కాంగ్రెస్ నేతలు ఒప్పుకోరు. మొత్తం 120 ప్రాజెక్టులతో సెటిల్మెంట్. ఆ తర్వాతనే అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఓకే, ఈసీ అనుమతించిన పరిహారానికి నో. పంట పరిహారం అందించని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీకి 10 రోజుల క్రితం అనుమతి అయినా స్పందించింది కాంగ్రెస్ సర్కార్. రైతులకు ఇవ్వాల్సింది 15 కోట్లు, అవి కూడా లేవా అంటూ విమర్శలు. ఇక ఉప్పల్ స్టేడియంలో కరెంటు కోత అంట. కార్పెట్ బాక్సులో గంటకు పైగా అంతరాయం. కేసీఆర్ హయాంలో నల్ల నీళ్లు తాగింది మహబూబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ గ్రామం సరసన్నపల్లి. ఇప్పుడు ఆ ఊరు తాగునీటికి తండ్లాడుతున్నారు. కిలోమీటర్ల దూరం ఉన్న మడుగులోని బురద నీటితో గ్రామస్తులు గొంతు దాటుకుంటున్నారు. ఇవే కదా మరి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడవైంది చూసిరు కదా దినపత్రిక మొత్తము. ఏడవైంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏడుంది. ఇది నక్క వినయాలు పొంగ చెప్పాలి, కాకపోతే ఏమంటారు, ఇల్లు చేస్తే సంసారం, ఎదురుతోళ్ళు చేస్తే దొంగతనం, ఏపిచ్చారు. ఏడు ఫోన్ ట్యాపింగ్ కేసు. రాధాకిషన్ రావు వాంగ్మూలము అన్ని దినపత్రికల్లో తాటికాంత అక్షరాలతో బ్యానర్ ఐటంలో రాసుకొచ్చారు. మరి గిన్నెలు ఎందుకు లేదు? ఎందుకు లేదంటే జేబు పత్రిక, సంసారి పత్రిక, అంతకు మీకు ఏముంటా ఎప్పుడు మీరే ఎప్పుడు. రేవంత్ రెడ్డి ఫేక్ అంట. ఏమని చెప్పింది? ఇక కేటీ రామ సర్టిఫికేట్ ఇచ్చేసాడు. ఈయన సర్టిఫికేట్ ఇస్తే ఇక రేవంత్ రెడ్డి ఫేక్ అయిపోయాడు. ఇక మహేశ్వర్ రెడ్డి, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి రేవంత్ రెడ్డిని విమర్శించాడు కాబట్టి రేవంత్ రెడ్డిని బదనాం చేయడానికి ఈయన వార్త రాసుకొచ్చారు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడేమో కొబ్బరి పాల నీళ్ళు ఇచ్చిండు అందరికీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మురికి నీళ్ళు తాగుతున్నారు రాష్ట్రంలో మొత్తం. ఇక గది అంతే. ఇక ఇట్లా బదనాం చేసుకుంటా అయ్యో ఎన్ని దినాల కాలం కడతారా నాయన మీరు. పార్టీని బతికిసుకొని జర పచ్చి నిజాలు చెప్పి ఈ అబద్ధాలు చెప్పి మిమ్మల్ని ప్రజలు చీదరించుకున్నారు. యాక్ట్వాన్ని ఉమ్మించిన కూడా మా మీద పడలేదనుకుంటే ఎట్లా ఎప్పురి జాడిచ్చి తనిన కూడా మీసానికైతే మన్నంటలేదు అన్నట్టే కనిపిస్తుంది. అరే అమ్మ ఫస్ట్ ఈ పేకు బంద్ చేయరు, ఈ పేకుడు బంద్ చేయరు. బంద్ చేయకపోతే మళ్ళొక్కసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్తారు. జాగ్రత్తలు రా నాయనయ్య. సో గిట్లుంటే చూడు. ఇక మన పత్రిక అంటే వడ్డించినోడు మనోడు అయితే యామూలను కూర్చున్నా ఏదో బొక్క తునుకోవాల్సి వేస్తారు అని అంటారు పెద్దోళ్ళు. ఇగో ఈ పత్రిక చూస్తేనంటే గట్టిగా అనిపిస్తుంది. పత్రిక వాళ్ళది, వార్తలు వాళ్ళవి. ఈ ప్రజలకు సంబంధించిన ఏమైనా రాస్తారా? ఏమి అట్ట ఒత్తిదే. సో ఇవి ఈరోజు దినపత్రికలో ప్రధానమైనటువంటి అంశాలు. ఓటుకు నోటు కేసు అయితే ఓటుకు నోటు కేసు ఒకవైపు మధ్యప్రదేశ్కి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి ఈ నమస్తే తెలంగాణ పత్రిక, మరి కేసీఆర్ ట్యాపింగ్ కేసును మాత్రం ఇంట్లో మచ్చుకైనా రాసుకురాలి. సో దయచేసి మిత్రులారా ఆర్ న్యూస్ గ్రూప్ మీడియాని ఆదరించండి. కేఆర్ పబ్లిక్ న్యూస్, R1 న్యూస్ టుడే, R1 న్యూస్ టుడే ఛానళ్లను మీరు బరాబర్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోరి. తర్వాత వీడియోలని లైక్ చేసి కామెంట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయరు. సో బరాబర్ సామాజిక న్యాయం, సమాన వాటా. ఆర్ అంటే రైట్ ఫర్ ద ఫైట్, ఫైట్ ఫర్ ద రైట్స్. ఇదే మన కాన్సెప్ట్, ఇదే మన ఎజెండా. మీ గొంతుగా కొట్లాడడానికి మీరే సపోర్ట్ చేయండి. అది మన ఛానల్కి పాపులారిటీ తీసుకురావాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.